రక్షించండి. ఈ ప్లాస్టిక్ తీసుకొచ్చిన తర్వాత మన దాంట్లో ఉన్న కూరగాయలు కావచ్చు లేదా మాంసం కావచ్చు ఇది యూజ్ చేసిన తర్వాత వాటి ఎక్కడికి వెళ్తుంది అదంతా ఒకసారి మనం ఏమైనా ఆలోచించామా ఎవరైనా? ఆ తర్వాత ఎక్కడో మనం పడేస్తున్నాం, మన ఇంటి బయట ఉన్న కాలంలో పడేస్తున్నాం, లేదా విసిరేస్తున్నాం, లేదా ఆ ప్లాస్టిక్ని ఎక్కడో చోట మనం పడేస్తే తీసుకెళ్ళిపోయి ఎక్కడో వేరే చోట ఎవరో మన శానిటేషన్ వర్కర్స్ ఎక్కడో పెట్టేస్తున్నారు. మరి అల్టిమేట్గా అది డిస్పోజ్ అవుతుందా? ఇప్పుడే చెప్పారు మనకి ఒక ఇక్కడ ఎవరైతే మీకు ఇప్పుడు బయోడిగ్రేడబుల్ చెప్పారో వాళ్ళు చెప్పారు, ఒక్క ప్లాస్టిక్ మీరు కింద పడేస్తే అది మళ్ళీ 300 సంవత్సరాల పాటు అలాగే ఉంటుంది, అది డిగ్రేడ్ కాదు. సో అలా ఉన్నప్పుడు ఏమవుతుంది ఒకసారి ఆలోచించండి. మన భూమి మీద ఎక్కడో చోటు ఉంటుంది కాబట్టి ఎర్త్ కిందంతా ఒక లేయర్గా మీరు ఎప్పుడన్నా చూస్తే ఏదైనా చిన్న గోడ కట్టడానికో లేదా ఇల్లు కట్టడానికో చిన్నగా తవ్వుతే మీకు ప్లాస్టిక్స్ బయటకు వస్తూ ఉంటాయి. దాని అర్థం ఏంటి? అది అలాగే ప్లాస్టిక్ అలాగే ఉండిపోయింది. ఇలా ప్లాస్టిక్ ఉండిపోవడం వల్ల ప్రాబ్లం ఏమొస్తుంది? మీకు వర్షం పడితే వర్షం పడిన నీళ్ళంటే గ్రౌండ్ వాటర్లోకి వెళ్తేనే మనం మోటార్ వేస్తే నీళ్ళు బయటకు వస్తుంది. ఇదంతా ఒక లేయర్ లాగా ప్లాస్టిక్ కొన్ని సంవత్సరాల తర్వాత మనం వాడుతున్న ఇన్ని సంవత్సరాల తర్వాత మొత్తం ప్లాస్టిక్ ఒక లేయర్గా వచ్చేసింది అనుకోండి, ఏమవుతుంది? భూమి నుంచి వర్షం పడిన నీళ్ళు కింద భూమిలోకి పోవు. అంటే మనం ఎన్ని మోటార్లు వేసినా ఏమేసినా వాటర్ రాదు. ఆలోచించండి ఒకసారి. అంటే ఇలాంటి థ్రెట్ మనకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే ఈ ఎర్త్ మీద కాకుండా సముద్రంలో కలిపేస్తున్నారు. సముద్రంలో కలిపితే ఏమవుతుంది? సముద్రంలో ఉన్న జీవరాశులు అన్నీ కూడా, ఫిష్ కానీ అన్నీ కూడా ఈ ప్లాస్టిక్ని తింటాయి. అదే ప్లాస్టిక్ తిన్నటువంటి వాటిని సీ ఫుడ్స్ని మళ్ళీ మనం తింటున్నాం. సో వీటిలో ఉన్న కెమికల్స్ డెఫినెట్గా క్యాన్సర్కి కారకం. సో ఇవి తినడం వల్ల మన మొత్తం అందరికీ కూడా మన జెనెటికల్ మ్యుటేషన్స్ కావచ్చు, లేదంటే క్యాన్సర్స్ కావచ్చు, రకరకాల రోగాలు వస్తున్నాయి. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మన హెల్త్కి మన పర్యావరణానికి ఖచ్చితంగా ప్రాబ్లం ఉంది కాబట్టి, ఒక థ్రెట్ ఉంది, డెఫినెట్గా ఒక ఉపత్తు ఉంది కాబట్టి మనం అందరం కూడా మళ్ళీ మేలుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలి. ఇప్పుడే ఆర్డీఓ గారు చెప్పారు 4 hours అని చెప్పారు. రెడ్యూస్ అంటే ముందు వాడకాన్ని తగ్గించాలి, దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. మనమంతా కూడా ఎలా రెడ్యూస్ చేస్తాం? ఆల్టర్నేటివ్గా ఏదో ఒకటి దొరికితే తప్ప మనం దాన్ని మానేయం. సో ఆల్టర్నేటివ్గా మనం ఆల్రెడీ కొన్ని చోట్ల యూజ్ చేస్తున్నాం. టీ కాఫీ తాగడానికి మనకి ఉన్నటువంటి పేపర్ గ్లాసెస్, అలాగే ఇది కాకుండా పేపర్ గ్లాసెసే కాకుండా అలాగే వాటర్కి సంబంధించి మనకి ఇవి ఉంటున్నాయి. సో ఇలా మీరు ప్రతి దాంట్లో కూడా ఎక్కడైతే ప్లాస్టిక్ యూజ్ చేస్తున్నారో దానికి ఆల్టర్నేటివ్ ఆలోచించాలి, ఆల్టర్నేటివ్ మెటీరియల్ ఆలోచించాలి. సో ఇవన్నీ ఇలా ఆల్టర్నేటివ్స్ తీసుకుంటూ ఏదైతే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉందో, సింగిల్ యూజ్ అంటే వాడి పడేస్తాం, అలా కాకుండా ఏదైతే రీయూజబుల్ ఉందో మళ్ళీ రీసైక్లింగ్ అవకాశం ఉందో వాటి తప్పుడేం లేదు. సో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో వాటిని ఖచ్చితంగా మనం చేయకపోతే డెఫినెట్గా కొన్ని సంవత్సరాల తర్వాత మనం మొత్తం హ్యూమన్ బీయింగ్స్ అంటే మన తరాలకి, అంటే ఇప్పుడు మీరు ఈరోజు ఉన్నారు, మీ పిల్లల పిల్లలు వాళ్ళ తర్వాత పిల్లలు డెఫినెట్గా ఇబ్బందులు పాలవుతారు. సో ఇది దృష్టిలో పెట్టుకొని మనం ఇప్పుడే తగ్గించాలి. సో మన ముందున్న తరాల వాళ్ళు మనకి ఈ విధంగా ఇచ్చారు కాబట్టి పర్యావరణాన్ని మనం బతకగలుగుతున్నాం. సో మనం దీన్ని అంతా కూడా పొల్యూట్ చేసేసి మన కింది వాళ్ళకి ఇస్తే, ఇప్పుడు కొన్ని సిటీస్లో చూస్తున్నాం, ఢిల్లీ లాంటి సిటీస్లో పొల్యూషన్ ఎలా ఉందో. పొల్యూషన్ ఉండడం వల్ల వెహికల్స్ ఆపేస్తున్నారు, ఆల్టర్నేటివ్ డేస్లో వెహికల్స్ని అలో చేస్తున్నారు, ఇటువంటి కార్యక్రమాలు వచ్చాయి. సో ఈ పొల్యూషన్ డెఫినెట్గా ప్లాస్టిక్ పొల్యూషన్ ఎస్పెషల్లీ మనం తగ్గించాల్సిన అవసరం ఉంది. సో రెడ్యూస్, రీసైకిల్, మళ్ళీ రీయూజ్, ఇటువంటి ఈ కాన్సెప్ట్తో మనం అందరం కూడా ముందుకెళ్ళాలి. ఈ ప్లాస్టిక్ని తగ్గించే విధంగా మీరు అందరూ కూడా ప్రజల్లో ఒక అవేర్నెస్ ఉద్దేశంతో ఈరోజు మనం ర్యాలీ చేసుకున్నాం, ఇక్కడ ఒక మీటింగ్ పెట్టుకున్నాం.
నెక్స్ట్ ఈసారి గవర్నమెంట్ స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇచ్చారంటే నెక్స్ట్ ఈ రోజు నుంచి గవర్నమెంట్ ఆఫీసెస్లో ప్లాస్టిక్స్ అంతా కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం కంప్లీట్గా బ్యాన్ ఉంటుంది. కంప్లీట్గా వాటిని మనం గవర్నమెంట్ ఆఫీస్ ఎక్కడ వాడకూడదు. సో ఈ ఆఫీసర్స్ అందరూ మీ స్టాఫ్స్కి అవగాహన కల్పించి దీన్ని ఈ రోజు నుంచి మనం అందరం కూడా డెఫినెట్గా వీటిని చేయడానికి ఉపయోగించాలి. అలాగే ఎస్ఎన్జి ఉమెన్ కావచ్చు, మిగతా అందరూ ఎన్జిఓస్ కావచ్చు, ఈ సందర్భంగా అందరూ కూడా దీని ఒక ఉద్యమం లాగా తీసుకొని అందరూ కూడా అవేర్నెస్ క్యాంప్స్ చేయాలి, ర్యాలీస్ చేయాలి, అలాగే ప్రజల్లోకి దీన్ని తీసుకెళ్ళని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.